హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున అయితే మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో ల్యాబ్ భవనాన్ని అయితే నిర్మిస్తున్నారు. అయితే బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ ఏం చేశాడంటే ఆ భవనం లోపల నిర్మించిన ఏసీలు, అలాగే లైట్లు, దాంతోపాటు కొంత ఫర్నిచర్ని అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడనమాట. ఒకసారి వీడియో కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇదొచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ల్యాబ్ భవనం. ఈ నూతనంగా నిర్మించే ల్యాబ్ భవనం అన్నమాట ఇది. ఈ భవనంలో నిర్మించారు. దీంట్లో ఉన్న ఏసీలు ఇవి చూస్తున్నారు కదా, కారు డిక్కీలో పెట్టేసుకున్నాను అనమాట. ఏసీలు, ఇక లైట్లు కొన్ని అన్నీ ఏసీలో ఆ కారు డిక్కీలో అయితే పెట్టేసుకున్నాడు. ఇక దీంతో ఈ ఏసీలు ఇవన్నీ ఇప్పుకొని తీసుకెళ్తాడని డాక్టర్కి సమాచారం రావడంతో డాక్టర్ అయితే కాంట్రాక్టర్తో ఇలా చేయడం సరికాదని అయితే ఆయన ప్రశ్నించాడు. దీంతో కాంట్రాక్టర్ కూడా నన్ను ఏం చేయమంటారు, బిల్లులు రాకపోతే నేను కూడా ఏం చేయలేను, బిల్లులు ఇస్తేనే నేను ఏమైనా చేయగలుగుతానంటూ కాంట్రాక్టర్ కూడా అయితే డాక్టర్తో అయితే బదులిచ్చారనమాట. ఇక బిల్లులు ఇవ్వలేదు, అందుకోసమే నేను ఈ ఏసీలు, లైట్లన్నీ అయితే తొలగించి అయితే తీసుకెళ్తున్నానైతే కాంట్రాక్టర్ అయితే డాక్టర్కి అయితే చెప్పుకొచ్చాడు. ఇలా తనకు బిల్లులు చెల్లించలేనైతే సామాన్లు అయితే ఎత్తుకెళ్ళిన పరిస్థితి నెల్లూరు జిల్లా మన మర్రిపాడులో అయితే నెలకొన్నదన్నమాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.